హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKS IAS. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు మనం కాంకర్ ప్రిలిమ్స్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి చూద్దాం. క్విక్ రివిజన్. ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ మనం నేషనల్ ఇన్కమ్ 2 పార్ట్స్ అనేవి స్టాటిక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ 2కి సంబంధించి MCQs అనేవి సాల్వ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా రీడ్ చేస్తుంటాను. మీరు వీడియో పాస్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారనే తెలుస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అని ఇచ్చారు. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్కమ్ మెథడ్ క్యాలిక్యులేట్స్ GDP బై సమ్మింగ్ అప్ all incomes earned through land, labor, capital and entrepreneurship. అదేవిధంగా ఎక్స్పెండిచర్ మెథడ్ మెజర్స్ GDP బై యాడింగ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. రైట్. సో అంటే ప్రీవియస్ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్కి సంబంధించి మెజరింగ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ మెథడ్ అని, ప్రొడక్షన్ మెథడ్ అని, ఎక్స్పెండిచర్ మెథడ్ అని 3 మెథడ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్. సో ఆ రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆదాయ పద్ధతి అనేది భూమి, శ్రామికులు, మూలధనం, వ్యవస్థాపకత ద్వారా సంపాదించిన మొత్తం ఆదాయాలను సంకలనం చేయడం ద్వారా GDP లెక్కిస్తుంది అని ఇచ్చారు. రైట్. ఈ స్టేట్మెంట్ని గమనిస్తే మనకి ఇన్కమ్ మెథడ్ అంటే పర్టికులర్గా ఎర్నింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అవన్నీ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అనేది లేబర్కి అందుతాయి, అదొకటి. అదేవిధంగా రెంట్ అనేది మనకి ల్యాండ్కి సంబంధించి రెంట్ పే చేస్తారు కాబట్టి అది కూడా. అదేవిధంగా క్యాపిటల్కి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు కాబట్టి క్యాపిటల్ అనేది ఇక్కడ మూలధనం. అదేవిధంగా ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవస్థాపకతకు సంబంధించి మనకి ఇంక్లూడ్ చేసుకుంటాం. రైట్. సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ క్లియర్లీ కరెక్ట్. రైట్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వ్యయ పద్ధతి గృహ వినియోగం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి మరియు నికర ఎగుమతులను జోడించడం ద్వారా GDPని కొలుస్తుంది అని ఇచ్చారు. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఇది ఒక ఫార్ములా మనకు ఉంది. GDP అట్ మార్కెట్ ప్రైస్ సంబంధించి మనం చూసుకుంటే C+I+G+X-M అని. రైట్. ఇక్కడ ముఖ్యంగా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని మనం కన్జంప్షన్గా తీసుకుంటాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ లాగా. అదేవిధంగా జీ ఫర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే X-M ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా ఇంపోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్గా మనం తీసుకుంటాం. రైట్. సో ఇది కూడా ఇక్కడ ఆప్షన్ కరెక్టే. సో నిన్న చెప్పిన ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ వైజ్ ఇది అడిగే అవకాశం ఉంటుంది. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following factors are included in the expenditure method of calculating GDP? GDPని లెక్కించే వ్యయ పద్ధతిలో ఈ క్రింది ఏ కారకాలు చేర్చబడ్డాయి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వ్యక్తిగత తుది వినియోగ వ్యయం అని ఇచ్చారు. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ తుది వినియోగ వ్యయం, నెట్ ఎక్స్పోర్ట్స్, నికర ఎగుమతులు, స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్, స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ అవుతాయని ఇచ్చారు. రైట్. ఇక్కడ మనకి ముఖ్యంగా ఫస్ట్ స్టేట్మెంట్లోనే మనకి అది పర్టికులర్గా ఎక్స్పెండిచర్ మెథడ్కి సంబంధించి క్యాలిక్యులేషన్లో భాగంగా చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఇక్కడ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అయినా ఇవన్నీ మనకి కన్జంప్షన్లోకి వస్తాయి కాబట్టి ఇది కరెక్ట్. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వ తుది వినియోగ వ్యయం కూడా ఎక్స్పెండిచర్ లింక్లోకి వస్తుంది కాబట్టి అది కూడా GDPలో చేర్చబడతాయి కాబట్టి అది కూడా కరెక్ట్. సో నెట్ ఎక్స్పోర్ట్స్ గత క్వశ్చన్ ఫార్ములాలో చూసుకున్నా మనకి ఇది ఎగ్జాక్ట్ నికర ఎగుమతులు అనేవి X-Mగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కరెక్ట్. అయితే స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అనేవి GDP ఎస్టిమేషన్లో ఇంక్లూడ్ చేయవు, ఇవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి. రైట్. సో ఇవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇంక్లూడ్ చేయబడవు, అది మనకి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అయితే భాగం కూడా కాదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్. స్థూల దేశీయ మూలధన నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. GDCF అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెషినరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఇందులో యంత్రాలు, మౌలిక సదుపాయాలు మరియు మూలధన వస్తువుల్లో పెట్టుబడులు ఉంటాయని ఇచ్చారు. అదేవిధంగా ఇట్ ఈజ్ ప్రైమర్లీ ఫైనాన్స్డ్ బై హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇది ప్రధానంగా గృహ వినియోగ వ్యయం ద్వారా నిధులు సమకూరుస్తాయి అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ మనకి నిన్న చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెషినరీ
ఇంక్లూడ్ చేసి ఉంటుంది. బట్ నాట్ ఫైనాన్స్డ్ బై హౌస్ హోల్డ్ కన్జంప్షన్. ఇక్కడ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది ఇంక్లూడ్ చేయబడదు, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్లో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా ఇది ఫైనాన్స్ చేయబడతాయి అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. మనకి రిమైనింగ్ అంటే GDCF అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అదేవిధంగా మనకి క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయబడతాయి, రైట్. ఇన్స్టెడ్ మనకి ఈ పర్టికులర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సంబంధించి మనం చూసుకుంటే ఇందులో సోర్సెస్ ఏ ఉంటాయి. పర్టికులర్గా ఈ స్థూల దేశీయ మూలధన నిర్మాణానికి సంబంధించి మనం చూసుకుంటే సేవింగ్స్ కావచ్చు, అదేవిధంగా డెప్రిషియేషన్ అంటే తరుగుదల కావచ్చు, దాంతోపాటు కొన్ని ప్రొవిజన్స్ కావచ్చు, బారోయింగ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి సోర్సెస్ ఆఫ్ మనకి గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద ఫార్ములా ఫర్ జీడిపి యూజింగ్ ద ఇన్కమ్ మెథడ్? ఈ క్రింది వాటిలో ఆదాయ పద్ధతిని ఉపయోగించి జీడిపిని సూత్రాన్ని సరిగ్గా సూచిస్తుంది ఏది? జీడిపి ఈక్వల్ టు C+I+G X-M. ఇది ఇందాకే చూసాం మనం. జీడిపి ఈక్వల్ టు X-M C+ అంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మైనస్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇది ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది మనం చూసాం, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. జీడిపి ఈక్వల్ టు వేజెస్ ప్లస్ పర్టికులర్గా ప్రాఫిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ రెంట్ అనేది మనకి జీడిపి క్యాలిక్యులేషన్ రిలేటెడ్ టు ఇన్కమ్ మెథడ్గా మనం ఇది చెప్పచ్చు. ఇది మనకి జీడిపి ఫార్ములా GNP మైనస్ డెప్రిషియేషన్, రైట్. జీడిపి ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, అది కూడా ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ఫోకస్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ అడిగింది జీడిపి యూజింగ్ ద ఇన్కమ్ మెథడ్ అడిగారు కాబట్టి B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మార్కెట్ ధర వద్ద జీడిపికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. జీడిపి అట్ MP ఇంక్లూడ్స్ డెప్రిషియేషన్ అండ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే మార్కెట్ ధర వద్ద జీడిపిలో తరుగుదల మరియు నికర పరోక్ష పన్నులు ఉంటాయి అని ఇచ్చారు. అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి, డెప్రిషియేషన్ ఉంటుంది మార్కెట్ ధర వద్ద జీడిపి లెక్కించినప్పుడు అనేది ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నిన్న కూడా మనం చూసాం, ఎప్పుడైతే MP మార్కెట్ ప్రైస్ ఇంక్లూడ్ అవుతుందో అందులో నెట్ ట్యాక్సెస్ ఉంటాయి, డెప్రిషియేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ కెన్ బి కన్వర్టెడ్ టు నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ డెప్రిషియేషన్ అండ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనం ఎప్పుడైతే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారక ధర ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అప్పుడు కంపల్సరీ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేయాలి, డెప్రిషియేషన్ తరుగుదలను కూడా తీసివేయాలి, రైట్. అప్పుడు మనకి ఈ కారక ధర అనేది వస్తుంది, రైట్. ఇది మనకి కూడా కరెక్ట్ స్టేట్మెంటే, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఫార్ములాకి సంబంధించి మనం చూసుకుంటే NNP అడిగారు కాబట్టి సెకండ్ ఫార్ములాకి సంబంధించి మనం చూసుకుంటే NNP అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ అమౌంట్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కావచ్చు మైనస్ డెప్రిషియేషన్ మైనస్ నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఫార్ములా, రైట్. సో అయితే both 1 and 2 are the correct options. Next important question, consider the following factors that pose problems in estimating national income in India. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో సమస్యలను కలిగించే క్రింది అంశాలను పరిగణించండి అని ఇచ్చారు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ ఎకానమీ, బ్లాక్ ఎకానమీ అన్నారు, సమాంతర నల్ల ఆర్థిక వ్యవస్థ ఉనికి, నాన్ మానిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మానిటైజ్ చేయకపోవడం, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి క్యాలిక్యులేషన్, పర్యావరణ ఖర్చులు జీడిపి గణనలో చేర్చబడతాయని ఇచ్చారు, రైట్. సో టోటల్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బట్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఫోకస్ చేయాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా, రైట్. సో అయితే మనకి ఇచ్చింది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ బ్లాక్ ఎకానమీ. మనం పర్టికులర్గా ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి ప్యారలల్ బ్లాక్ ఎకానమీ అనేది మనకు ఒక సమస్యగా ఉంది. జీడిపి లెక్కించేటప్పుడు లేదా జాతీయ ఆదాయాన్ని మనం భారతదేశంలో అంచనా వేయడంలో సమస్యల గురించి మనం నిన్న చెప్పుకుంటే అందులో ఇల్లీగల్ బిజినెసెస్ కానీ, స్మగ్లింగ్ లాంటివి కానీ, లేదా ప్యారలల్ అంటే సమాంతర ఆర్థిక వ్యవస్థలు కానీ, నాన్ మానిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ, కొన్నిసార్లు వాళ్ళు పంట పండించుకునే దానికి ఉత్పత్తిలో కొంత కన్జంప్షన్కి వినియోగానికి సంబంధించి వాడుకుంటారు, అది మనం ఇంక్లూడ్ చేయం కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. అయితే ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఆర్
ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి క్యాలిక్యులేషన్ అన్నాం, బట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ అనేవి జీడిపి ఎస్టిమేషన్లో ఇంక్లూడ్ చేయరు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్స్. స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది? జిఎన్పి ఇంక్లూడ్స్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జిఎన్పిలో విదేశాల నుండి నికర కారక ఆదాయం ఉంటుంది అని ఇచ్చారు. అదేవిధంగా జిఎన్పి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీడిపి. జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. జిఎన్పి ఈజ్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ. జీడిపి అంటే జిఎన్పి అంటే దేశీయ భూభాగంలో ఉత్పత్తి చేయబడిన వస్తువు మరియు సేవల విలువ అన్నారు. జిఎన్పి డస్ నాట్ ఇంక్లూడ్ నెట్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. జిఎన్పిలో నికర ఎగుమతులు ఉండవు అని ఇచ్చారు, రైట్. ఇక్కడ మనం గమనిస్తే జిఎన్పికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పర్టికులర్గా స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి ముఖ్యంగా? సో మనకి జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశాల నుండి నికర ఆదాయం అనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తాం. జీడిపికి ఇంక్లూడ్ చేస్తే అప్పుడు మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఫార్ములా, రైట్. అయితే జిఎన్పి అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు దాన్ జీడిపి డిపెండింగ్ ఆన్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ రిలేటెడ్గానే మనకి జిఎన్పి ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అనేది చెప్పగలం, రైట్. అంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ అనేది చెప్పలేము, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా జిఎన్పి ఇస్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. జీడిపి అంటే ఇది డెఫినేషన్, రైట్. సో నెక్స్ట్ జిఎన్పి డస్ నాట్ ఇంక్లూడ్ నెట్ ఎక్స్పోర్ట్స్ అన్నారు, బట్ జిఎన్పి అనేది నెట్ ఎక్స్పోర్ట్ ఇంక్లూడ్ చేసే ఉంటుంది, రైట్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అయితే జిఎన్పి అంటే మనకి జిఎన్పి అంటే ఏంటి? జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కాబట్టి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ జీడిపి యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా జీడిపి పరిమితులు ఏవి? ఇట్ డస్ నాట్ అకౌంట్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఇది ఆదాయ అసమానతను పరిగణలోకి తీసుకోదు అని ఇచ్చారు. ఇట్ ఇగ్నోర్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇది పర్యావరణ క్షీణతను విస్మరిస్తుంది. ఇట్ డస్ నాట్ మెజర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్యాక్టర్స్. ఇవి జీవన కారకాల నాణ్యతను కొలవలేదు అని ఇచ్చారు. అంటే జీడిపి రిలేటెడ్గా మనం చూసుకుంటే యాజ్ ఏ మెజర్ ఆఫ్ ఎకనామిక్గా మనం చూసుకుంటే లిమిటేషన్స్ ఏవి అనేది మనం నిన్న చాలా చూసాం. అందులో మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోము, కన్సిడర్ చేయం అనేది కూడా మనం చెప్పుకున్నాం, రైట్. అదేవిధంగా ఇట్ ఇగ్నోర్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పొల్యూషన్స్, ఇండస్ట్రీ వల్ల పొల్యూషన్ వస్తుంది, రైట్. అది పర్యావరణ క్షీణత అవుతుంది. ఒక్క మానవుల హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అవి మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోం కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. ఇట్ డస్ నాట్ మెజర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్యాక్టర్స్. ఇది జీవన కారకాల నాణ్యతను కొలవలేదు అనేది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్, రైట్. 1, 2, 3 all options are correct. Next important question, consider the following statements regarding per capita income. తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఇట్ డస్ నాట్ మెజర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇది జీవన కారకాల నాణ్యతను కొలవలేదంటే ఏంటి అర్థం? మనకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ ఇండికేటర్గా మనం ఇంక్లూడ్ చేసుకోము, రైట్. మెజరింగ్ చేసుకోము, రైట్. ఇక్కడ గమనించాలి జిఎడిపికి సంబంధించి, రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైజ్ ఇన్ పీసీఐ ఆల్వేస్ లీడ్స్ టు అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. పీసీఐ పెరుగుదల ఎల్లప్పుడూ జీవన ప్రమాణాల మెరుగుదలకు దారితీస్తుందని ఇచ్చారు. పీసీఐ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఏ కంట్రీ. పీసీఐ ఒక దేశంలో ఆదాయ అసమానతను ప్రతిబింబించదు అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ విచ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. అయితే ఇక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ మనం నిన్న చెప్పుకునేది అంటే పీసీఐ అనేది మనకి వెల్త్ అనేది రైజ్ చేయొచ్చు, అంటే ఎక్కువ అవ్వచ్చు, బట్ వెల్త్ అనేది ఓన్లీ కొందరి చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అంటే మనం చెప్పుకున్న టాప్ 1% రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఇది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పర్ఫెక్ట్ మనకి చెప్పలేం, రైట్. సో పర్ఫెక్ట్ మెజర్ ఆఫ్ ఈక్విటీ అనేది మనం ఈక్వాలిటీ అనేది చెప్పలేం, రైట్. సో అయితే రైజ్ ఇన్ పీసీఐ ఆల్వేస్ లీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో పీసీఐ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఏ కంట్రీ. అంటే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి రిఫ్లెక్షన్ అయితే దీనివల్ల ఏమీ ఉండదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అయితే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో
Only 2 is the correct. Next important question, which of the following is not included in the national income calculation? ఈ క్రింది వాటిలో జాతీయ ఆదాయ గణనలో చేర్చబడనిది ఏదని ఇచ్చారు. ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్ రెసిడెంట్స్ అబ్రాడ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ సచ్ as ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వేజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రాఫిట్స్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సంపాదించిన ఆదాయం ఇంక్లూడ్ చేస్తామా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో అనేది ఇక్కడ మనం చూసుకోవాలి, రైట్. సో అంటే ఇక్కడ అడిగింది ఏంటి, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అని ఇచ్చారు. ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్ రెసిడెంట్స్ అబ్రాడ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది నాట్ అనేది ఇది ఇస్తున్నారు కాబట్టి ఇది విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సంపాదించిన ఆదాయాన్ని మనం నేషనల్ ఇన్కంలో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ సచ్ as ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లాంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా స్కాలర్షిప్స్ లాంటివి కానీ మనం ఇంక్లూడ్ చేయం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. వేజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అనేవి మనం లింక్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రాఫిట్స్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల లాభాలు కూడా మనం నేషనల్ ఇన్కంలో లింక్ చేస్తాం, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే కంపెనీస్ యొక్క లాభాలు లింక్ చేస్తాం కానీ ఇక్కడ ఫారినర్స్ ఇన్కమ్ అయితే లింక్ చేయం, అది మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ ఫ్యాక్టర్, రైట్. సో ఇది కూడా కరెక్టే. అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయం కాబట్టి నాట్ ఇంక్లూడెడ్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్. స్థూల దేశీయ మూల ధన నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ రిప్రజెంట్స్ ద పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ ఈజ్ నాట్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసెట్స్ లైక్ మెషినరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Gross domestic capital formation includes savings, provisions for depreciation and net borrowings from abroad. అదేవిధంగా ఏ హయ్యర్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ జనరల్లీ ఇండికేట్స్ ఏ డిక్లైన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనకి స్థూల దేశీయ మూలధన నిర్మాణానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రైట్, అదర్ దాన్ జీడిపి, జిఎన్పి లాంటి వాటికి, రైట్. సో అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే మనకి ఇది సంవత్సరంలో వినియోగించిన ఉత్పత్తిలో భాగాన్ని సూచిస్తుంది మరియు యంత్రాలు, మౌలిక సదుపాయాలు వంటి ఆస్తుల్లో పెట్టుబడులకు ఉపయోగించబడుతుంది అని ఇచ్చారు. అంటే ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే జీడీసీఎఫ్ అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ ఎకానమీ, అంటే ఫిజికల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మెషినరీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, అవన్నీ మనకి ఫ్యూచర్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి, అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ 2 వచ్చేసరికి స్థూల దేశీయ మూలధన నిర్మాణంలో పొదుపులు, తరుగుదలకు సంబంధించిన నిబంధనలు మరియు విదేశాల నుండి నికర రుణాలు ఉంటాయని ఇచ్చారు. జీడీసీఎఫ్ అంటే ఇట్ ఈజ్ ఫైనాన్స్డ్ త్రూ సోర్సెస్ అనేవి మనం చెప్పుకున్నాం ఇందాక, సేవింగ్స్ కావచ్చు, డెప్రిషియేషన్, ప్రొవిజన్స్ కావచ్చు, అదేవిధంగా నెట్ బారోయింగ్స్ ఫ్రమ్ అబ్రాడ్ కావచ్చు, రైట్. అది మనకి ఇవన్నీ సోర్సెస్ కిందే తీసుకుంటాం కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ అధిక స్థూల దేశీయ మూలధన నిర్మాణం సాధారణంగా ఆర్థిక వృద్ధిలో క్షీణతను సూచిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ మనకి హయ్యర్ జీడీసీఎఫ్ జనరల్లీ ఇండికేట్స్ ఎకనామిక్ గ్రోత్, కానీ ఇక్కడ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ఫ్యూచర్ ప్రొడక్షన్స్కి చాలా ఉపయోగపడతాయి. బట్ అధిక స్థూల దేశీయ మూలధన నిర్మాణం సాధారణంగా ఆర్థిక వృద్ధిలో క్షీణతను సూచిస్తుందని ఇచ్చారు, బట్ ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది, రైట్, బట్ నాట్ డిప్రిషియేషన్. ఇది రాంగ్ స్టేట్మెంట్, బట్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది ఎక్స్పెండిచర్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే వ్యయ విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలు సరికానిది ఏది అని ఇచ్చారు. ఇట్ క్యాల్కులేట్స్ నేషనల్ ఇన్కమ్ బేస్డ్ on total expenditure incurred by households, businesses and the government. The formula for GDP at market price using this method is GDP equal to C plus I plus G X minus M. అదేవిధంగా it does not include government expenditure as it does not directly contribute to GDP. Net exports are included in the calculation to account for foreign debt, right. 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు, రైట్, సరికానిది, అది మనం ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఇన్కరెక్ట్, కరెక్ట్ అనే దాని మీద ఎక్కువగా మార్క్స్ పోతుంటే కన్ఫ్యూజ్ అవుతూ మనం రాంగ్ పెడుతూ ఉంటాం, రైట్. సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే ఇది గృహాలు, వ్యాపారాలు మరియు ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుందని ఇచ్చారు. ఇది మనకి
కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి ముఖ్యంగా నేషనల్ ఇన్కమ్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉందో హౌస్ హోల్డ్స్, బిజినెసెస్, గవర్నమెంట్ సంబంధించి మనకి ఇంక్లూడ్ చేయబడుతుంది. అదేవిధంగా మార్కెట్ ప్రైస్లో జీడిపికి సంబంధించి మెథడ్ ఏదైతే ఉందో మనకి కన్జంప్షన్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, నెట్ ఎక్స్పోర్ట్స్, ఇది మనకి కరెక్ట్ ఆప్షనే. అదేవిధంగా జీడిపిని నేరుగా దోహదం చేయనందున ఇందులో ప్రభుత్వ వ్యయం చేర్చబడదు అని ఇచ్చారు. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చారు. ఆప్షన్ సి సంబంధించి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి ఎస్టిమేషన్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ స్పెండింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, రైట్? సో అందుకనే ఇది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూషనే కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్లూడ్ చేయబడుతుంది. నాట్ ఇంక్లూడెడ్ ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్, రైట్? నెట్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ టు అకౌంట్ ఫర్ ఫారెన్ ట్రేడ్, ఇది కూడా కరెక్టే, రైట్? సో ఇన్కరెక్ట్ అడిగారు, సి ఈజ్ ద ఇన్కరెక్ట్, రైట్? ఇవి మనకి నిన్న మనం డిస్కస్ చేసిన మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన టోటల్ 12 క్వశ్చన్స్ అయితే మనకి రెలవెంట్గా చూసుకున్నాం. ఇవి దాటి మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తూ అడిగినా ఎలా అడిగినా మనకి ఇవే స్టాటిక్ నుంచి ఇంతకన్నా అడగరు. ఇవి రివైజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ ఎవర్ గ్రీన్ వీడియోస్ ఎప్పుడు చేంజ్ అవ్వవు, స్టాటిక్ కాబట్టి మీరు ఎప్పుడు ప్రిపరేషన్లో ఉన్న ప్లేలిస్ట్లో ఇవి ఉంటూనే ఉంటాయి కాబట్టి రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.